పాస్టర్ క్రీస్ దాసయ్య గారి గురించి అంటే మీసాల గురప్ప గారి గురించి ఈ వీడియో ఎండింగ్లో మీకు ఒక విషయాన్ని తెలియజేయాలనుకుంటున్నాను. అందుకంటే ముందు అసలు ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్ షార్ట్స్లో ఎక్కడ చూసినా చాలా ఎక్కువగా ఫన్నీగా ట్రోల్ చేస్తూ ఎక్కువగా వినపడుతున్న పాట ఏంటంటే కోయారే కోయ్ కోయ్. అసలు ఈ పాటకి ఆ పాస్టర్ గారు ఒక మీనింగ్ చెప్పారు నిన్న ఫోన్లో మాట్లాడుతూ. ఆ పాటకి మీనింగ్ అంట దేవుని స్తుతించండి అనే మీనింగ్ వస్తుందంట. ఆయన చాలా సంతోషపడుతున్నారు. ఎందుకు బట్టో తెలుసా, దేవుడు అంటే నచ్చినా నచ్చకపోయినా, ఇష్టమున్నా ఇష్టం లేకపోయినా అన్యజనులు అందరూ ఆ పాటని ట్రోల్ చేస్తూ చాలా ఎక్కువగా పదే 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 దాన్నే వింటున్నారు, దాన్నే పాడుతున్నారు, దాన్నే చూస్తున్నారు. అంటే దానికి మీనింగ్ ఏంటి? ప్రతి ఒక్కరు దేవుని స్తుతిస్తున్నారు, వారికి తెలియకుండానే స్తుతిస్తున్నారు. నేను ఈ వీడియో చివరిలో మీకు విషయం చెప్తాను అన్నాను కదా. కోయ భాషలో రాసిన ఆ పాటని చాలామంది చాలా రకాలుగా ట్రెండింగ్ చేస్తున్నారు. కానీ ఆయన రాసిన ఫేమస్ సాంగ్స్ ఇప్పటి వరకు పలానా పాస్టర్ క్రీస్ దాస్ గారు అంటే మీసాల గురప్ప గారే రాశారని చెప్పేసి చాలామంది పెద్ద పెద్ద దైవజనులకు కూడా ఆ విషయం తెలియదండి. నేను రాసిన పాటలో ఫస్ట్ పాట ప్రభువా, రెండో పాట నీ వాక్యమే నన్ను బ్రతికించాను, మూడో పాటే నీవు చేసిన ఉపకారాలకు ప్రభువా కాచితివి ఇంతకాలం, నన్ను పిలిచిన దేవుడు నమ్మదగినవాడు, ఎన్నడు నన్ను మరువడు యేసయ్యా. చూడండి, ఆ పాటలు మనం ఎన్నో సంవత్సరాలుగా పాడుకుంటున్నాం. కానీ దేవుని కృప చేత ఆ పాటలు రాసిన దైవజనులు ఎవరనేది కూడా చాలా మందికి ఇప్పటికీ తెలియకపోవచ్చు. కానీ ఇప్పటికైనా కోయాలే కోయ్ కోయ్ అనే పాట ద్వారా పాస్టర్ క్రీస్ దాస్ గారిని చాలా ఫేమస్ చేశారు. ఆయన గురించి ఇంకా చెప్పాలంటే ఒక 250 మందిని అనాథల్ని కూడా అడాప్ట్ చేసుకుని వారికి ఒక జీవితాన్ని ఇచ్చారు. ఒకవేళ మీరు ఆ విషయాలన్నీ తెలుసుకోవాలనుకుంటే డైరెక్ట్గా వెళ్ళి పర్సనల్గా ఆయన గురించి సెర్చ్ చేయండి.